సో ఓకే, ఎన్ని అయినప్పటికీ ఆరోది ఏంటంటే సహస్రారం. ఏంటిది? సహస్రారం. దీన్ని ఎట్ట కొలవాలి అంటే ఐబ్రోస్ దగ్గర నుంచి బెత్త, మళ్ళీ బెత్త, 3 ఏళ్ళు సెంటర్ లైన్ మీద ఉంటది. దీన్ని సింపుల్ గా చెప్పాలంటే చిన్నపిల్లల మాడు. ఈ సహస్రారం ఎప్పటి నుంచి ఉంది మన దేశంలో? దేవతల కాలం నుంచి ఉంది, లేదా బ్రహ్మనాడి అంటారు దీన్ని. ఇది ఏం చేస్తుంది అంటే ఈ 72,000 శక్తినాడులు అన్నాం కదా, దీంట్లో కలపబడి ఉంటాయి. దీన్ని కొంచెం మనం యాక్టివేట్ చేశామంటే 72,000 చైతన్యమై బోళ్ళంత శక్తిని విశ్వం నుంచి మీకు తీసుకొస్తాయి. దీన్ని వాడుకోవటం ఎట్లా అంటే ఏంలే, కాలేజీ నుంచి వెళ్ళాక ఓ చింత కొంచెం నూనె తీసుకుని ఇలా పెట్టుకుని టకా 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 కొట్టండి. శారీరక అలసట, మానసిక సమస్యలు రెండూ పోతాయి. ఏంటి పోయేది? శారీరక మానసిక 2 సమస్యలు పోతాయి. జుట్టు రాలటం ఆగిపోతుంది. తలనొప్పి కానీ, మైగ్రేన్ కానీ, మీ బ్రెయిన్ పవర్ అనేక రెట్లు పెరుగుతుంది. మీ ఒంట్లో ఎక్కడ నొప్పులున్నా తగ్గుతాయి. మంచి నిద్ర పట్టడానికి ఉపయోగపడుతుంది. అలాంటి ఈ సహస్రారం ఎప్పటి నుంచి వాడబడింది? దేవతల కాలం నుంచి వాడబడింది. ఓకే, ఎన్ని అయినాయి ఇప్పటికి? 6 అయిపోయినాయి. 7th ఎక్కడ ఉంది అంటే ఇక్కడ ముక్కు దగ్గర నుంచి లిప్పు వరకు 3 భాగాలు చేసి ఈ మీసానికి కొంచెం పైన ఉంటది. ఇది DU-26 అంటారు యూనివర్సల్ గా. ఇదేంటంటే మన బాడీలో ఎమర్జెన్సీ సెంటర్. అంటే హార్ట్ అటాక్ వచ్చినా, స్పృహ తప్పినా, కళ్ళు తిరిగి పడిపోతా ఉన్నా, కడుపు నొప్పితో కొట్టుకుంటా ఉన్నా, ఫిట్స్ వచ్చినా, కోమాలోకి వెళ్ళిపోయినా, గాలుపు కొట్టినా, ఇక్కడ గనక మీరు ఇలా ఏరుతో నొక్కినా సరే అద్భుతంగా పనిచేస్తుంది. అద్భుతంగా మిరాకిల్ లాంటి పాయింట్, ఎమర్జెన్సీలో వాడుకోదగిన పాయింట్ ఈ DU-26. ఎంత తేలిక ఇది! ఒకటి మాత్రం మిమ్మల్ని అడుగుతున్నా, మీరు సంరక్షించబడాలి అంటే మీ చుట్టూ ఉన్న వాళ్ళకి ఈ పాయింట్ యొక్క గొప్పతనం తెలిసి ఉండాలి కదా. నీకు తెలుసు, వాళ్ళకి తెలియదు, నువ్వు పడిపోయావు, ఏమవుతుంది కదా. అందుకనే మన చుట్టూ ఉన్న వాళ్ళకి ఈ గొప్పతనం తెలియాలి. ఎన్నైనా ఇప్పటికి 4, 3, 7 అయిపోయింది. సరే, ఇంకొకటి GB-21 ఎక్కడ ఉంటుంది అంటే ఈ మెడకిని కాలర్ బోన్కి మధ్యలో ఉంటది. ఈ థైరాయిడ్ వాళ్ళకి అద్భుతంగా ఉపయోగపడే నాడీ కేంద్రం ఈ థైరాయిడ్. హైపర్ థైరాయిడ్ అయినా, హైపోథైరాయిడ్ అయినా. ఇంకా దేనికి ఉపయోగపడుతుంది? మన కండరాలు ఉబ్బిపోయినా, కుసించిపోయినా, ఈ శక్తి కేంద్రం అద్భుతంగా ఉపయోగపడుతుంది. మన బాడీలో వేడి తత్వం ఉన్నా, చలవ తత్వం ఉన్నా కూడా సమస్థితికి తెచ్చే అద్భుతమైన నాడీ కేంద్రం ఈ GB-21. దీని పేరేంటి? GB-21. ఇందాక మీకు గొలుసులు అని చెప్పాను కదా, మరి దీని మీద నుంచే వస్తాయిగా కదా. ఆ గొలుసు వేసుకుంటే ఇలా వచ్చేటప్పుడు ఇటు నుంచి ఇటు వచ్చి దీన్ని కూడా యాక్టివ్ చేస్తుంది కదా. అంటే మనలో హార్మోనల్ బ్యాలెన్స్ కి, వ్యాధి నిరోధక శక్తికి ఉపయోగపడే ఈ వ్యవస్థని కరెక్ట్ చేయడానికి వాడబడింది ఏంటది? గొలుసులు. సరే, ఓకే, ఎన్ని అయిపోయినాయి ఇప్పటికి? ఇంకా 7. అందులో ఒకటి ఏంటంటే ఎక్కడ ఈ 2 నిపుల్స్ కి సెంటరు లేదు. కరెక్ట్ గా కొలవాలి అంటే ఇక్కడ స్టెర్నమ్ బోన్ అని పొడుచుకొస్తుంది. ఆ బోన్ కాడి నుంచి 3 ఏళ్ళు పైకి దీన్ని ఏమంటారంటే REN 17. ఇది ఎలాంటిదంటే ఊపిరితిత్తుల యొక్క సామర్థ్యాన్ని పెంచుతుంది.
హలో హలో, ఇది ఊపిరితిత్తుల సామర్థ్యాన్ని పెంచుతుంది. హార్ట్ అటాక్ రాక ముందే తెలిసిపోద్ది. ఇక్కడ పెయిన్ కనుక వస్తుంది అంటే హార్ట్ అటాక్ రాబోతుంది అని. ఇక్కడ నొక్కితే హార్ట్ అటాక్ రాకుండా పోతుంది, ఊపిరితిత్తుల సామర్థ్యం పెరుగుతుంది. ఇంకొకటి ఏంటంటే మనలో ప్రాణశక్తిని బాగా పెంచగలిగిన శక్తి కేంద్రం ఈ REN 17. నేను ఒకటే చెప్తున్నా మీకు,